ప్రైజ్ ద లార్డ్. భవిష్యత్తులో మీరు దేవుని కొరకు బలంగా వాడబట్టడానికి, బలమైన పరిచర్య చేయడానికి, గొప్ప గొప్ప పోరాటాలను సులువుగా జయించడానికి, గొల్యాతును కూల్చివేయడానికి ప్రభు మిమ్మల్ని మెరుగు పెడుతున్నాడు, తర్ఫీదు చేస్తున్నాడు. భవిష్యత్తులో మీరు బలంగా దేవుని కార్యాలు జరిగించడం కొరకు ప్రస్తుతం మీరు నలగగొట్టబడుతూ, విరగొట్టబడుతూ, సమస్యలు గుండా, పోరాటములు గుండా ప్రయాణం చేస్తూ మిమ్మల్ని ప్రభువు మెరుగు పెడుతున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన మిమ్మల్ని గొప్ప దాని కొరకు సిద్ధం చేస్తున్నాడని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కలవరపడకండి. నా జీవితంలో ఇన్ని సమస్యలు, మనుషుల చేత ఇంతగా నలగొట్టబడుతున్నానేంటి, మనుషుల చేత ఇంతగా చీదరింపబడుతున్నానేంటి, అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుందని చింతిస్తున్నారా? ప్రభు నిన్ను మెరుగు పెడుతున్నాడు, తర్ఫీదు చేస్తున్నాడు, తన అంబుల పొదిలో దాచిపెట్టుకొని ఉన్నాడు. అంబుల పొది వేటగాడికి చాలా సమీపంగా ఉంటుందండి. ఇలా ఎత్తితే ఆ యొక్క అంబులు వెంటనే దొరికిపోతాయి. మీరు కూడా ఆయన చేతికి దగ్గరగా ఉన్నాడు. అతి సమీపంలో ప్రభు మిమ్మల్ని వాడబోతున్నాడు. శక్తివంతంగా శత్రువు గుండెను చీల్చే విధంగా నేను ప్రభు ఉపయోగించబోతున్నాడు. మీ ద్వారా అపవాది రాజ్యాలు, అపవాది దుర్గాలు కూల్చివేయబడబోతున్నాయి. మిమ్మల్ని ప్రభువే దాచి ఉంచాడు. సమయం రాబోతుంది, బయటకు తీయబోతున్నాడు. సమయం రాబోతుంది, ప్రభు మిమ్మల్ని ఉపయోగించి మీ ద్వారా శత్రు రాజ్యాలన్నింటినీ కూలగొట్టబోతున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.